ప్రస్తుతం రాజకీయం అనేది చాలా మందికి అంతిమ లక్ష్యంగా మారిపోయింది. వేరు రంగాల్లో వాళ్ళ కీర్తి, ప్రతిష్టలు చాలా పెద్ద పేరున్నా గూడా వాళ్ళ మైండ్ సెట్ ఏందో అది సరిపోక రాజకీయాల్లోకే ఫైనల్‌గా రావాలి అని చాలామంది అనుకుంటుంటారు. చాలామంది మనం చూసేవాళ్ళు కూడా సినిమాల్లో నుంచి తర్వాత సెలబ్రిటీలు చాలామంది రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది లాంగ్ టైం రాణిస్తుంటే కొద్దిమంది ఒక 4, 5 ఏళ్లకే ఫేడ్ అయిపోతుంటారు. రీసెంట్‌గా సూర్యాపేట జిల్లా కోదాడలో ఎస్ఐగా పనిచేసే పులి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చాలా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐగా చాలా కష్టపడి ఎదిగిండు. ఇంకొక 5 నెలల్లో రిటైర్మెంట్ ఉంది. ఆయన చిరకాల కోరిక ఏంటంటే ఊర్లోకి వెళ్ళి పెత్తనం చేయాలి, అంటే సర్పంచ్గా గెలవాలి. మరి 5 నెలల తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఈయన కోసం రావు కదా, అందుకని 5 నెలల ముందే మొత్తం వాలంటరీ రిటైర్మెంట్ చేసి ఇచ్చి కాంగ్రెస్ తరఫున ఆ ఊర్లో సర్పంచ్గా బరిలోకి దిగిండు. అంతేకాదు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్. ఆ ఊర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది. ఇక పులి వెంకటేశ్వర్లు గెలుపు నల్లేరు మీద నడికే అనుకున్నారు. కానీ ఈ లోపు ఒక ఇష్యూ జరిగింది. అది ఏంటంటే ఎప్పటి నుంచో ఆ ఊర్లో కాంగ్రెస్కి పెద్ద దిక్కుగా ఉన్న డీలర్ నాగయ్య అనే వ్యక్తి అదేంది ఇన్ని రోజుల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కొట్లాడుతుంటే కొత్తగా వచ్చిన ఆయనకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ నుంచి రెబల్గా నామినేషన్ వేసిండు. 10 ఓట్లతోటి డీలర్ నాగయ్య గెలిచిండు, పులి వెంకటేశ్వర్లు ఓడిపోయిండు. సో రెండింటికి జెడ్డ రేవడైపోయింది. అటు 5 నెలల ముందే రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది, అండ్ పోటీ చేసిన సర్పంచ్ పదవిలో కూడా ఓడిపోయిండు. ఇలాంటి విషయమే 2004లో కూడా ఒకసారి జరిగింది. 2004లో సూర్యాపేట కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్గా ఉండేది. అక్కడ టీడీపీకి పోటీ చేయడానికి క్యాండిడేట్ దొరకలే. దాంతో చంద్రబాబు నాయుడు అప్పట్లో ఒక మండలానికి ఎంఆర్ఓగా ఉన్న పాల్వాయి రజనీ కుమారి అనే ఎంఆర్ఓతో రిజైన్ చేయించి టీడీపీ టికెట్ ఇచ్చి సూర్యాపేట నుంచి పోటీ చేయించాడు. కానీ ఆ ఎలక్షన్స్లో ఆమె ఓడిపోయింది.